తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. సో చెప్పేది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ కి ముందు ఏమన్నాడు? కేసీఆర్ రైతు బంధు 10,000 వేసుండే నేను 15,000 ఇస్తా అన్నాడు. పింఛన్ 2,000 వేసుండే నేను 4,000 ఇస్తా అన్నాడు. వికలాంగులకి 4,000 వేసుండే నేను 6,000 చేస్తా అన్నాడు. ఏమైనా చేసిండా? ఏం చేయలేదు కదా. సో చెప్పేది ఏంటంటే, ఒక్క 10 నిమిషాలు కూర్చొని ఆలోచన చేయండి. గత కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారి పాలన మంచిగా ఉందా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన ఎట్లుందో చెప్పండి. ఎలక్షన్ కి పెద్దగా టైం లేదు. 3 సంవత్సరాలు ఎట్లాగో తీసేసాడు మన రేవంత్ రెడ్డి. తర్వాత ఇంకొక 2 సంవత్సరాలు బాకీ ఉంది. ఈ 2 సంవత్సరాల ఈ సంవత్సరం కూడా అట్లనే గడిపేశాడు. ఇంకా లాస్ట్ ఒక సంవత్సరం ఎలక్షన్ మూమెంటే ఉంటది కాబట్టి జర ప్రశాంతంగా ఆలోచించి, కేసీఆర్ గారి ప్రభుత్వం మంచిగా ఉందా, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మంచిగా ఉందా ఆలోచన చేసి మీ అమూల్యమైన ఓట్ని దయచేసి ఎవరి పాలన మంచిగా ఉందో వాళ్ళకే వేయాల్సిందిగా కోరుకుంటున్నాము. కేసీఆర్ గారు అప్పటికీ చెప్తూనే ఉన్నాడు, మోసపోతే గోసపడతాం రా నాయన అని కేసీఆర్ గారు ఎప్పుడో చెప్పిండు. మనం ఎవరం వినలే. ఈ ఒక్కసారైనా కేసీఆర్ గారి మాటలన్నీ మైండ్ లో తెచ్చుకొని మీ అమూల్యమైన ఓట్ని ఎవరికి వేస్తారో కామెంట్ చేసి, అట్లాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసి లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మళ్ళీ కలుద్దాం. జై తెలంగాణ. అప్పుడే బాగుండే పెద్ద సారు, కరువొచ్చి పడ్డది కేసీఆర్. ఊర్లెండిపోయినట్టే మా బతికెండిపోతున్నదే.